పెద్దపూడి మండలంలోని 18 గ్రామాల నందు సంక్రాంతి సందర్భంగా ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని పెద్దపూడి ఎస్ఐ తులసిరాం తెలియజేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వారి ఆదేశాల ప్రకారం కోడి పందాలు, జూద క్రీడల వంటి కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షణ చర్యలు చేపడతామని, ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే నిర్వాహకులపైన మరియు ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ప్రజలందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని తులసిరాం ఆకాంక్షించారు. అందరికీ పెద్దపూడి మండల గ్రామ ప్రజలకు, అదేవిధంగా అధికారులకు, నాయకులకు అందరికీ కూడా భోగి, కనుమ, సంక్రాంతి ముందస్తు శుభాకాంక్షలు అండి. మీకు అందరికీ కూడా ఈ పండుగని పురస్కరించుకునే మన పెద్దపూడి మండలంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాంప్రదాయమైనటువంటి సంక్రాంతి పండుగను చక్కగా ముగ్గులు వేసుకొని, అదేవిధంగా ఏదైనా సాంప్రదాయ క్రీడలు కానీ, వాలీబాల్ కానీ ఇట్లాంటి ప్రజలకి ఆరోగ్యాన్ని కలిగించే హెల్దీ వాతావరణంలో చక్కగా ఇంటికాడ అందరూ కలిసి కుటుంబ సమేతంగా పండుగని నిర్వహించుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా గౌరవ ఎస్పీ సార్ బిందు మాధవ్ సార్ ఆదేశానుసారం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అండి. ఎవరైనా జూత క్రీడలు కానీ, జూత నిర్వాహకులు కానీ, ఎవరైనా లేదంటే ఈ కోడి పందాలు కానీ, బరులు ఏర్పాటు చేయడం కానీ, ఏమైనా నిర్వహణ కానీ ఏమైనా చేసినా, అక్కడికి వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసినా, లేదంటే అక్కడికి వెళ్ళి నిలబడి దాన్ని ఎంకరేజ్ చేసినా, చూడటానికి వెళ్ళినా కూడా వారందరి మీద కూడా గౌరవ హైకోర్టు వారి ఆదేశానుసారం, అదేవిధంగా గౌరవ ఎస్పీ సార్ వారి ఆదేశానుసారం వారందరి మీద కూడా కఠినంగా కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు వేసి వారందరి మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ, చదువుకున్న విద్యార్థులకి అందరికీ కూడా ముందస్తుగా హెచ్చరిక చెప్పడం జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకొని గబుక్కున ఈ కేసుల్లో కనుక వాళ్ళు ఎప్పుడైనా ఇరుక్కున్నట్లయితే వారికి చక్కటి అవకాశాలు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా అవేర్ చేయాలని చెప్పి అందరికీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.